సినిమా రంగంలో హాస్య నటులు ఇతర నటులు ఒకే ఏడాదిలో చాలా సినిమాలు నటించడం సర్వసాధారణ విషయం. కానీ ఓ కథానాయకుడు ఒక్క ఏడాదిలో 18 చిత్రాలు నటించడం అరుదైన విషయం. ఇలాంటి గౌరవాన్ని దక్కించుకున్న సూపర్ స్టార్ కృష్ణ కావడం విశేషం. ఆయన 1972లో ఈ అరుదైన ఘనత సాధించారు. ఆ ఏడాది ఆయన సినిమాలు ఆయనకు పోటీ అయ్యాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉందో. 1972లో రిలీజ్ అయిన 18 సినిమాలు ఏంటో ఈ రోజు చూద్దాం. మొనగాడు వస్తున్నారు జాగ్రత్త, తాజ్ మహల్, అంతా మన మంచికే, మా ఊరు మొనగాళ్ళు, గూడు పుటాని, హంతకులు దేవాంతకులు, కోడల పిల్ల, భలే మొనగాడు, పన్నెంటి కాపురం, నిజం నిరూపిస్తా, ఇన్స్పెక్టర్ భార్య, అబ్బాయి గారు అమ్మాయి గారు, కత్తుల రత్తయ్య, మా ఇంటి వెలుగు, ప్రజానాయకుడు, మరుపురాని తల్లి, ఇల్లు ఇల్లాలు, ఇలాగా ఒకే నెలలో 3-4 చిత్రాలు కూడా రిలీజ్ చేశారు కృష్ణ గారు. అంటే అంత డే అండ్ నైట్ కష్టపడేవారు. అలాగే ప్రొడ్యూసర్లకు ఏమాత్రం ఏదైనా నష్టం వచ్చిందంటే కూడా డబ్బులు కూడా తీసుకునేవారు కాదు. ఇంత మంచి వ్యక్తి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు లేరనే చెప్పవచ్చు. అందుకే ఆయన సూపర్ స్టార్ కృష్ణ అంటారు.